నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో కూడా మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోస్ మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు గాను, అదేవిధంగా మీరు చదివేటప్పుడు ఏవైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్ చేయడానికి గాను ఈ వీడియోని మీకు సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా మీరు తొందరగా రివిజన్ చేసుకోవడానికి కూడా ఇవి మీకు ఎంకరేజ్ చేస్తాయి. ఈ వీడియోలో భాగంగా మనం 9వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో పరమాణువులు మరియు అణువులు అనే పాఠ్యభాగాన్ని రివ్యూ చేద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఖచ్చితంగా కామెంట్స్లో తెలియపరచండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పరమాణువులు మరియు అణువులు. ప్రాచీన భారతీయ మరియు గ్రీకు తత్వవేత్తలు మన కంటికి కనబడని మరియు తెలియని పదార్థ రూపం గురించి ఎల్లప్పుడూ ఆశ్చర్యపోయేవారు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరముల నాటికే భారతదేశంలో పదార్థ విభజన గురించి సమాలోచన గావించబడినది. అంటే ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే, ప్రాచీన చరిత్రలు చూసుకుంటే గ్రీకు తత్వవేత్తలు కనిపిస్తారు, అలాగే భారతీయులు కనిపిస్తారు. వీళ్ళందరూ కూడాను కంటికి కనిపించినటువంటి చిన్న అణువుల గురించి అప్పట్లోనే ఆశ్చర్యపోయేవారు. అయితే మన దేశంలో చూసుకుంటే నేటికి 2500 సంవత్సరాల కిందట, అంటే క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటికే భారతదేశంలో పదార్థ విభజన గురించి ఆలోచించినట్లు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. పదార్థంను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ పోతే మనకు అత్యంత చిన్నవైన కణాలను పొందుతామని భారతీయ తత్వవేత్త మహర్షి కణాదుడు ప్రతిపాదించెను. అంటే మన భారతీయ చరిత్రలోనే కణాలు అనేవి ఉంటాయి అని, చిట్ట చివరిగా ఉంటాయి, అవి మరి విడిపోవు అని చెప్పినటువంటి మహానుభావుడు మహర్షి కణాదుడు. చిట్ట చివరికి ఇంకా ఏమాత్రం విభజింప వీలు కాని అత్యంత సూక్ష్మ కణాలను పొందే దశకు మనం చేరుకుంటాము. ఈ కణాలనే పరమాణువు అని పేరు పెట్టారనమాట. తర్వాత భారతీయ తత్వవేత్త చూసుకున్నట్లయితే పకుద కాత్యాయమ తన పరిశోధనలు విస్తరించి సాధారణంగా ఈ కణాలు సంయోగ రూపంలో ఉండి వివిధ పదార్థ రూపాలను ఏర్పరుస్తాయని తెలిపానమాట. అంటే కాంబినేషన్లు, అంటే అణువులను కలిసి పదార్థాలు ఏర్పడతాయని పకుద కాత్యాయమ మన చరిత్రలో చెప్పడం జరిగింది. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైనటువంటి డెమోక్రటిస్ మరియు లుసిప్పస్ కణాలను విభజించుకుంటూ పోతే ఇక ఏమాత్రం విభజింపలేని కణాలను పొందే దశకు వచ్చినని తెలిపారనమాట. వీళ్ళు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. విభజింప వీలు లేని కణాలను పరమాణువు అని డెమోక్రటిస్ పిలిచాను. 18వ శతాబ్దం చివరికి మూలకాలను మరియు సంయోగ పదార్థాలకు మధ్య భేదాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంటోనీ ఎల్ లావోయిజర్ 2 ముఖ్యమైన రసాయన సంయోగ నియమాలను ప్రతిపాదించడం ద్వారా రసాయన శాస్త్రాలకు పునాది వేయడం జరిగిందనమాట. ఇక రసాయన సంయోగ నియమాలు ఏంటో చూద్దాం. లావోయిజర్ మరియు జోసెఫ్ లూయిస్ ఫ్రౌస్ట్ అండి, దీన్ని జోసెఫ్ ఎల్ ఫ్రౌస్ట్ అని పిలిచారు. ఇక్కడ అనేక ప్రయోగాల తర్వాత ఈ క్రింది 2 రసాయన సంయోగ నియమాలను ప్రతిపాదించాడనమాట. ఏంటి ఆ నియమాలు చూద్దాం. 1 ద్రవ్య నిత్యత్వ నియమము, 2 స్థిరానుపాత నియమము. ద్రవ్యానుపాత నియమం అంటే ఏంటో చూద్దామండి. ఒక రసాయనిక చర్యలో పదార్థం సృష్టించలేము మరియు నాశనం చేయలేము అని ద్రవ్య నిత్యత్వ నియమం తెలుపుతుంది. అంటే పదార్థాన్ని ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మార్చడం గలం, కానీ దాన్ని నాశనం చేయలేము, అలాగే కొత్త పదార్థాన్ని సృష్టించలేము అనేది చెప్తారనమాట. మరి స్థిరానుపాత నియమం అంటే ఏమిటి? చాలా సమ్మేళనాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలతో కలిసి ఏర్పడును. ఈ సమ్మేళనాలు ఎక్కడి నుండి వచ్చినా లేదా ఎవరు తయారు చేసినా ప్రతి సమ్మేళనంలో అవే మూలకాలు అవే నిష్పత్తిలో ఉంటాయి అని చెప్పాడనమాట. అంటే నిష్పత్తి ఎప్పుడు మారదు అని చెప్పడం జరిగింది. లావోయిజర్ ఇతర శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగాలు అయితే చేసి గమనించారనమాట. నీరు వంటి సమ్మేళనం యొక్క మూలం ఏదైనప్పటికీ హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క భారాల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ 1:8గానే ఉంటుంది అని చెప్పారనమాట. అంటే హైడ్రోజన్ మనకి 2గా ఉంటే ఆక్సిజన్ 16గా ఉంటుందన్నమాట. మరి 9 గ్రాముల నీరు వినియోగం చెందితే ఎల్లప్పుడూ 1 గ్రాము హైడ్రోజన్, 8 గ్రాముల ఆక్సిజన్ లభిస్తుంది. అమ్మోనియాను కూడా ఏ పద్ధతిలో తయారు చేసినప్పటికీ లేదా ఏ మూలం నుండి సంగ్రహించినప్పటికీ దానిలో నైట్రోజన్, హైడ్రోజన్ల 14:3 భార నిష్పత్తిలోనే ఉంటాయి. అంటే మీరు ఏ పదార్థం తీసుకున్నా సరే, అంటే మీరు అమ్మోనియా కాదు, మీరు ఒక సోడియం క్లోరైడ్ తీసుకున్నారు, HCl తీసుకున్నారు, ఇవి ఏ నిష్పత్తిలో కలిస్తే ఏర్పడతాయో, మీరు ఎంత చిన్న పరిమాణం తీసుకున్నా, ఎంత చిన్న భాగం తీసుకున్నా ఆ లోపల అణుగట్టుకలు అదే నిష్పత్తిలో ఉంటాయన్నమాట. ఇది నిర్దిష్ట అనుపాత నియమం లేదా స్థిరానుపాత నియమంకు దారితీస్తుంది.
దీన్ని మనం స్థిరానుపాత నియమం అంటాము. ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయని ప్రౌస్ట్ పేర్కొన్నాడు అనమాట. పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి జాన్ డాల్టన్ కూడా అందివ్వడం జరిగిందనమాట. పదార్థాల యొక్క స్వభావాన్ని వివరిస్తూ జాన్ డాల్టన్ గారు కూడా ఒక సిద్ధాంతాన్ని తెలియపరిచారు. తత్వశాస్త్రపరంగా ఉన్న పదార్థ విభజన ఆలోచనకు డాల్టన్ దారితీశారనమాట. గ్రీకులు చెప్పినట్లు పదార్థంలో ఉండే అతి సూక్ష్మ కణాలను పరమాణువులు అని పిలిచాను. రసాయన సంయోగం నియమాలపై అతని సిద్ధాంతము ఆధారపడింది. డాల్టన్ చేసినటువంటి పరమాణు సిద్ధాంతం అనేది ఏదైతే సంయోగ నియమాలు చెప్పారో దాని ఆధారంగా ఆయన చెప్పడం జరిగిందనమాట. ద్రవ్యనిత్యత్వ నియమము, స్థిరానుపాత నియమాలకు డాల్టన్ పరమాణు సిద్ధాంతం వివరణ ఇచ్చింది. డాల్టన్ 1766లో ఇంగ్లాండ్లోని ఒక పేద చేనేత కుటుంబంలో జన్మించారు. 12 సంవత్సరాల వయస్సులోనే ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ఆరంభించారు. 7 సంవత్సరాల తర్వాత అతను పాఠశాల ప్రధానోపాధ్యాయుడయ్యాడు. 1793లో డాల్టన్ మాంచెస్టర్లోని ఒక కళాశాలలో గణితము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రాలను బోధించడానికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఇలా ఆయన గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. అయితే 1808వ సంవత్సరంలో పదార్థ అధ్యయనంలో కీలక మలుపుగా భావించే పరమాణు సిద్ధాంతాన్ని సమర్పించాను. ఇలా ఆయన పరమాణు సిద్ధాంతాన్ని అయితే చెప్పడం జరిగింది. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం మూలకాలైన సంయోగ పదార్థాలైన లేదా మిశ్రమ పదార్థాలన్నీ అత్యంత సూక్ష్మ కణాలుగా పిలువబడే పరమాణువుల చేతే నిర్మితమై ఉంటాయి. అది మూలకం కావచ్చు, సంయోగం కావచ్చు, మిశ్రమం కావచ్చు, ఏదైనప్పటికీ కూడాను అది అతి సూక్ష్మమైనటువంటి సరళ కణాలతోనే ఏర్పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం యొక్క ముఖ్య ప్రతిపాదనలు అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. చూద్దాం. పదార్థం పరమాణువులు అనబడే రసాయనిక చర్యలో పాల్గొనే అతి సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉంటుంది. పరమాణువులు విభజింప వీలు లేనివి. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించలేము మరియు నాశనం చేయలేము. ఒకే మూలకమునకు చెందిన పరమాణువులు ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. వేర్వేరు మూలక పరమాణువులు, ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. విభిన్న మూలక పరమాణువులు, ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. అంటే ఒకే రకమైన మూలకాలతో ఏర్పడేవి ఒకేలా ఉంటాయి, వేర్వేరు మూలకాలతో ఉండేవి వేర్వేరుగా ఉంటాయి. ఇవ్వబడిన సమ్మేళనంలో గల వివిధ రకాలైన పరమాణువులు, వాటి సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఒక రసాయన చర్యలో 5.3 గ్రాముల సోడియం కార్బోనేటు, 6 గ్రాముల నీరు, 8.2 గ్రాముల సోడియం ఎస్టేట్స్ ఏర్పరిచినవి. చూద్దాం ఒకసారి. ఇక్కడ సోడియం కార్బోనేటు, నీరు అనేది తీసుకొని 8.2 సోడియం ఎస్టేట్ని ఏర్పరిస్తే ఈ పరిశీలన ద్వారా ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ఎలా నిర్ధారిస్తాము ఒకసారి చూద్దాం. ఓకేనండి, రైట్. సోడియం కార్బోనేటు, ఎసిటిక్ ఆమ్లం తీసుకుంటే మనకేమొచ్చింది, సోడియం ఎసిటేటు, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం మొత్తం భారాలను తీసుకున్నట్లయితే మళ్ళీ సమానంగానే వస్తాయి. ఇక పరమాణు అంటే ఏమిటి? పదార్థం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలను మనం పరమాణువులు అంటాము. ఒక పెద్ద భవనం యొక్క నిర్మాణం ప్రకారం ఇటుకల రేణువుల వల్ల ఏర్పడతాయి. ఓకేనా? నిర్మాణాత్మక ప్రమాణం అంటే ఇటుక అంటాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేవి యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, బిల్డింగ్ అయితే వస్తుంది కదా. అలాగే చీమల పుట్ట యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా మనం ఏం చెప్తాము, ఇసుక రేణువు చెప్తాము. పరమాణువులు ఎంత పెద్దవి అంటే పరమాణువు చాలా చిన్నదనమాట. ఓకేనా? మనం ఊహించగలిగే లేక పోల్చగలిగే వాటికన్నా అవి చిన్నవి. కొన్ని మిలియన్ల కన్నా ఎక్కువ పరిమాణువులను దొంతరగా పేర్చినప్పుడు అవి ఒక కాగితం అంత మందం గల పొరను ఏర్పరుస్తాయి. అంటే కొన్ని మిలియన్ల యాటమ్స్ అనేవి మనం ఒకదానిపైన ఒక దొంతరలో పేరిస్తే అదొక పల్చని కాగితం మందాన్ని నిర్పిస్తుంది. మరి పరమాణు వ్యాసార్థాలు మనం నానోమీటర్లో కొలుస్తాము. వీటి గురించి చూద్దాం. సో 1/10 అంటే మనకి ఇక్కడ ఏమని చూడండి, 1/10⁻0 = 1 నానోమీటర్ని ఇచ్చారు. బట్ ఇది మీరు చూడాలి. సో ఇది యాంగిస్ట్రామ్లో ఇవ్వాల్సింది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 1 మీటరు / 10⁻9 నానోమీటర్లు. సరిపోయిందండి ఇక్కడ. సో సరిపోయింది ఇక్కడ మనకి. సో కాబట్టి 1/10⁹. ఓకేనా? 1/10⁹ meters = 1 నానోమీటర్, ఆర్ 1 నానోమీటర్ 10⁹ నానోమీటర్స్ = 1 మీటర్. ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ అండి, కరెక్ట్ చేసుకోండి. 1/10⁹ meters = 1 నానోమీటర్ అండి. తర్వాత సాపేక్ష పరిమాణాలు చూసుకున్నట్లయితే, సో ముందుగా
10⁻⁻10 తీసుకుంటే హైడ్రోజన్ పరమాణువు మీటర్లో, 10⁻⁻9 తీసుకుంటే నీటి అణువు, 10⁻⁻8 తీసుకుంటే హిమోగ్లోబిన్ అణువు, 10⁻⁻4 తీసుకుంటే ఇసుక రేణువు, 10⁻⁻3 మీటర్స్ తీసుకుంటే చీమ, 10⁻⁻1 తీసుకుంటే ఒక పుచ్చకాయ వస్తుందన్నమాట. 10⁻1 అంటే 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయినా సరే మీకు పుచ్చకాయ పరిమాణం వస్తుంది. ప్రపంచమంతా పరమాణువులచే నిర్మితమై ఉంది. మనము వాటిని చూడలేకపోవచ్చు, కానీ అవి అక్కడే ఉండి మనం ఏం చేసినా స్థిరమైన ప్రభావం చూపిస్తాయి. ఆధునిక మూలకం ఆవర్ధనం చిత్రాల ద్వారా పరమాణువులు ఉపరితలాలను చూడవచ్చు. ఇక్కడైతే సిలికాన్ యొక్క ఉపరితలం అయితే కనిపిస్తుంది. వివిధ పరమాణువుల యొక్క పరమాణువుల ఆధునిక సంకేతాలు ఏమిటో చూద్దాం. చాలా ప్రత్యేకమైన భావనలో మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త డాల్టన్ అన్నమాట. ఒక మూలకం యొక్క సంకేతం అతను ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లుగా మూలకం యొక్క ఒక పరమాణువును సూచించాడనమాట. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లలోని 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని బెర్జీలియస్ అయితే చెప్పడం జరిగింది. అయితే డాల్టన్ కాలం నాటి ఉపయోగించి కొన్ని సంకేతాలు చూద్దాం. డాట్ మధ్యలో ఉంటే హైడ్రోజన్ అండి, మధ్యలో మనకి 3 లీవ్స్ ఉంటే పాస్పరస్, మధ్యలో సి ఉంటే అది క్యుప్పరం కాబట్టి కాపర్, జీ ఉంటే గోల్డ్. సో మొత్తం డాట్ చేస్తే కార్బన్, ప్లస్ వేస్తే సల్ఫర్, ఎల్ రాస్తే లెడ్, పి రాస్తే ప్లాటినం, ఖాళీగా ఉంటే ఆక్సిజన్, ఐ రాస్తే ఐరన్, ఓకే ఫెర్రస్, అండ్ ఎస్ రాస్తే ఇక్కడ మనకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఎస్ అంటే సల్ఫర్ అనుకుంటాం, వెండి అండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సిల్వర్ కదా ఎస్ అనమాట. ఓకే, ఇక ఏమీ లేకుండా ఉంటే మనకి మెర్క్యూరీ, పాదరసం. అంటే ఇవి డాల్టన్ ప్రతిపాదించినటువంటి సంకేతాలు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇందులో ఒక క్వశ్చన్ రావడానికి. అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ప్లస్ సల్ఫరు, ట్రయాంగిల్ ఉంటే పాస్పరస్, మిగతావన్నీ వాటి యొక్క ఎలిమెంట్ పేర్లతోనే ఉన్నాయి. ఆక్సిజన్ అయితే ఖాళీగా ఉంటుంది, పాదరసంకి డాట్లు ఉంటాయి, కార్బన్ ఫుల్ డార్క్ ఉంటుంది. డాల్టన్ ప్రతిపాదించిన కొన్ని మూలకాల సంకేతాలు ప్రారంభంలో మూలకాల పేర్లను వాటి ముందుగా కనుగొన్న ప్రాంతం నుండి రాబట్టారనమాట. ఉదాహరణకు రాగి యొక్క పేరును క్రైపస్ నుండి తీసుకున్నారు. ఓకేనా, రైట్. పసుపు రంగు ఉండే అద్దం వచ్చే ఆంగ్ల పదం నుండి బంగారం అయితే తీసుకోవడం జరిగింది. మూలకాల పేర్లను, వాటి సంకేతాలను మరియు వాటి ప్రమాణాలను IUPAC అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్రాల సమైక్య అంటారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంటాము. వీళ్ళే మూలకాల పేర్లను నిర్ధారించేది. వాళ్ళు నిర్ధారించిన ప్రకారమే మనం వాడాల్సి ఉంటుంది. చాలా మూలకాల సంకేతాలు వాటి ఇంగ్లీష్ పేర్లలోని మొదటి లేదా 2 అక్షరాలతో తీసుకుంటారు. సంకేతంలో మొదటి అక్షరం ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్ ఉండాలి, రెండో అక్షరం ఎల్లప్పుడూ కూడా స్మాల్ లెటర్గానే ఉండాలి. హైడ్రోజన్ H, అల్యూమినియం AL, కానీ AL అని రాయకూడదు, గుర్తుపెట్టుకుని. కోబాల్ట్ C క్యాపిటల్ ఉండాలి, O స్మాల్ ఉండాలి. కొన్ని మూలకాల సంకేతాల పేర్లను వాటి మొదటి అక్షరాలతోనూ పేర్లోని తర్వాత వ్యక్తమయ్యే అక్షరాలతోనూ రూపొందించారండి. ఉదాహరణకి క్లోరిన్ కానీ జింక్ కానివ్వండి, ఓకేనా, ఇలా అనమాట. సో తర్వాత ఇతర మూలకాల సంకేతాల పేర్లు లాటిన్, జర్మన్ లేదా గ్రీకు పేర్ల నుండి కూడా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఇనుము యొక్క సంకేతం Fe, దీన్ని లాటిన్లో మనం ఫెర్రం అంటాం కాబట్టి Fe తీసుకున్నాం. సోడియంని లాటిన్లో మనం ఏమని పిలుస్తాం, నేట్రియం అని పిలుస్తాం, Na. పొటాషియంని కాలియం అంటాం కాబట్టి K. ఇలా విధంగా మనకి కొన్ని లాటిన్ నేమ్ నుండి తీసుకున్నారనమాట. ప్రతి మూలకం ఒకే పేరు, ఏకైక రసాయన సంకేతం కలిగి ఉంటుంది. ఇక్కడ అల్యూమినియం, ఆర్గాన్, బేరియన్, బోరాన్, బ్రోమిన్ చూడొచ్చు. 3 1 అల్యూమినియం, ఆర్గాన్ చూడొచ్చు. అలాగే చూస్తే కాల్షియం, క్లోరిన్, కార్బన్, కోబాల్ట్, కాపర్ Cతో స్టార్ట్ అవుతాయి. అలాగే ఫ్లోరిన్, బంగారము, ఆరం, హైడ్రోజన్ H, అయోడిన్ I అండి. సో ఇలా మనకి, అలాగే ఇనుము చూడండి Fe, లెడ్, ప్లంబం, మెగ్నీషియం, నియాన్, నైట్రోజన్, ఆక్సిజన్, పొటాషియం, కాలియం, సిలికాన్ Si, అర్జెంటీనం, సోడియం, సల్ఫర్, యురేనియం, జింక్ అనమాట. ఇక పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ప్రతిపాదించిన అతి ముఖ్యమైన భావన పరమాణు ద్రవ్యరాశి అనమాట. ఆయన ప్రకారం ప్రతి మూలకానికి ఒక విలక్షణమైనటువంటి పరమాణు ద్రవ్యరాశి ఉంటుంది. ఈ సిద్ధాంతం వివరించిన స్థిరానుపాత నియమం ఆధారంగా ఒక పరమాణువు యొక్క ఖచ్చితమైన పరమాణు ద్రవ్యరాశులను శాస్త్రవేత్తలు లెక్కించారు. ఒక్కో పరమాణువు యొక్క ద్రవ్యరాశిని విడివిడిగా కనుక్కోవడం సాపేక్షంగా చాలా కష్టమైనదనమాట. అంటే ఒక్కొక్క పరమాణు ద్రవ్యరాశిని మనం కట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఏం చేస్తాము, సాధారణంగా మనం సరాసరిని తీసుకుంటాము. రసాయన సంయోగ నియమాల ఆధారంగా మరియు ఏర్పరిచిన సంయోగ పదార్థాలను బట్టి మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులు నిర్ధారిస్తాము. అంటే అందులో ఉండే అణువుల సంఖ్య ఆధారంగా చెప్తాం అనమాట. కార్బన్, ఆక్సిజన్లచే ఏర్పడిన సంయోగ పదార్థము కార్బన్ మోనాక్సైడ్ ఉదాహరణ తీసుకోవచ్చు.
అంటే కార్బన్ మరియు ఆక్సిజన్లో ఏర్పరిచే సంయోగ పదార్థం తీసుకుంటే మనం CO కార్బన్ మోనాక్సైడ్ని తీసుకోవచ్చు. ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు 3 గ్రాముల కార్బన్ 4 గ్రాముల ఆక్సిజన్తో సంయోగం చెంది కార్బన్ మోనాక్సైడ్ ఏర్పరిచిందనమాట. అయితే ఆక్సిజన్ ద్రవ్యరాశిలో 4/3 వంతు ద్రవ్యరాశితో మనకేముంటాయి, కార్బన్తో సంయోగం చెందుతాయి. కాబట్టి పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా ఏఎంగా సంక్షిప్తీకరించి, కానీ ఇప్పుడు తాజాగా IUPAC వాళ్ళు ఏం చేశారంటే యూనిఫైడ్ మాస్ అంటారు, దీన్ని U అక్షరంతో గుర్తిస్తారనమాట. ఒక కార్బన్ పరమాణు ద్రవ్యరాశికి సమానంగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు కూడాను మనకు కార్బన్ పరమాణు ద్రవ్యరాశిలో ఒక భాగాన్ని ఒక యూనిట్గా తీసుకొని దాన్ని అయితే లెక్కించాలన్నమాట. అంటే కార్బన్ ద్రవ్యరాశి ఒక యూనిట్గా తీసుకుంటే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత అవుతుంది, 1.33 యూనిట్లు అవుతుందన్నమాట. ఓకేనండి. కార్బన్ అంటే 12, ఆక్సిజన్ అంటే మనకి 16. కాబట్టి ఇది 1 యూనిట్గా తీసుకునేటప్పుడు దీనికి ఎన్ని టైమ్స్ ఉంటుంది, ఇది 1.33 టైమ్స్ ఉంటుందన్నమాట. ఇలా మనకి తీసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే సహజంగా లభ్యమయ్యే ఆక్సిజన్ పరమాణువు ద్రవ్యరాశిలో 1/16 వంతు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారు. ఇది 2 కారణాల వల్ల సరైనదిగా పరిగణించబడింది. ఆక్సిజన్ ఎక్కువ సంఖ్యలో మూలకాలతో చర్య జరిపి సమ్మేళనాన్ని ఏర్పరచును. ఈ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం చాలా మూలకాల ద్రవ్యరాశి పూర్ణాంకాలుగా ఇచ్చిందనమాట. అంటే మనకి ఆక్సిజన్లో ఉండేటటువంటి 16 భాగాన్ని మూలకంగా తీసుకున్నారనమాట. అయితే దీన్ని తర్వాత కాలంలో చివరికి 1961 విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశి లెక్కించడానికి కార్బన్ యొక్క 12 ఐసోటోప్ను ప్రామాణికంగా తీసుకున్నారు. దీంట్లో 1/12 వంతును ద్రవ్యరాశిగా తీసుకున్నారనమాట. అంటే కార్బన్ ఐసోటోపులు 1/12 వంతు తీసుకొని దాన్ని ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. అన్ని మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశితో పోల్చి కనుగొన్నారనమాట. అంటే కార్బన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశిలో 1/12 భాగాన్ని కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో తెలిపే పరమాణు యొక్క సరాసరి ద్రవ్యరాశిని మూలక పరమాణు యొక్క సాపేక్ష పరమాణు ద్రవ్యరాశిగా నిర్వచించారనమాట. అంటే ఒక కార్బన్కి అణువు యొక్క ద్రవ్యరాశిలో 1/12 వంతు చేస్తే ఫర్ ఎక్స్ వచ్చింది అనుకుందాం. ఈ ఎక్స్కి ఎన్ని రెట్లు ఉందో ఆ టైమ్స్ని మనం తీసుకొని అదే దాని యొక్క పరమాణు సంఖ్యగా చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఈ 1/12 వంతుకు 1 రెట్టు ఉంటుంది కాబట్టి 1 టైం. కార్బన్కి 1/12కి 12 రెట్స్ ఉంటుంది. నైట్రోజన్ ఈ 1/12కి 14 చేత మీరు మల్టిప్లై చేస్తే నైట్రోజన్ వస్తుంది కాబట్టి 14, ఆక్సిజన్ 16, సోడియం 23, మెగ్నీషియం 24, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, కాల్షియం 40 అనమాట. ఇలా మనం చెప్తాం. మరి పరమాణువులు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. చాలా పరమాణువులు అణువులను మరియు అయాన్లను ఏర్పరచును. ఈ అణువులు లేదా అయాన్లో సముదాయం ఇప్పుడు మనం చూస్తున్న, తాకుతున్న లేదా అనుభూతి చెందుతున్న పదార్థాలను ఏర్పరచును. సాధారణ కంటితో పరమాణులను చూడడం సాధ్యం కాదు. సాధారణంగా పరమాణువును మనం చూడలేమన్నమాట. మరి అణువు అంటే ఏంటి? రసాయనికంగా ఒకదానితో ఒకటి బంధించబడిన లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువుల సమూహంలో దాన్ని మనం ఏమంటాం, అణువు అంటాం. అణువులో గల పరమాణువులు ఆకర్షణ బలంచే దగ్గరగా కలిసి ఉండను. స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే మూలక లేదా సంయోగ పదార్థం యొక్క అతి సూక్ష్మమైన కణాన్ని అణువుగా నిర్వచించవచ్చు. అంటే స్వతంత్రంగా ఉండగలిగి ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నీ ప్రదర్శించేటటువంటి అతి సూక్ష్మ కణాన్నే మనం ఏమని పిలుస్తాము, పరమాణువు అంటాం. ఒకే మూలకానికి చెందిన లేదా వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి అణువులను ఏర్పరుస్తాయన్నమాట. మరి మూలకాలు అణువులు అంటే ఏంటి? ఒకే రకానికి చెందిన పరమాణువులచే మూలక అణువులు ఏర్పరచును. ఆర్గాన్, హీలియం మొదలైన చాలా మూలకాల అణువులు ఒకే ఒక మూలక పరమాణువుని ఏర్పరుస్తాయి. ఉదాహరణకు ఒక ఆక్సిజన్ అణువు 2 ఆక్సిజన్ పరమాణువులను కలిగి ఉంటుంది. అందుకే మనం O2గా రాస్తాం అనమాట. అందువలనే దీని ద్విపరమాణు అణువు అంటాం అనమాట. అంటే ద్విపరమాణుక అణువు అంటాం. అంటే కొన్నిసార్లు మూలకాలు ఏర్పడేటప్పుడు ఒక్కొక్కటి ఉండగలవు, కొన్ని ఒకటి కన్నా ఎక్కువ కలిసి ఉంటాయన్నమాట. మరి వాటిని మనం ఏమంటాం, పరమాణుకత అని పిలుస్తాం. 2 ఆక్సిజన్ పరమాణువుల బదులుగా 3 ఆక్సిజన్ పరమాణువు కలిసి అణువుని ఏర్పరిస్తే మనకు ఓజోన్ వస్తుందన్నమాట.
ఒక అణువును ఏర్పరిచే పరమాణువులు సంఖ్యను దాని పరమాణుకతను అంటారు. చూశారు కదా, ఇక్కడైతే డెఫినేషన్ అయితే ఉంది. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్య. ఒక అణువును ఏర్పరచాలంటే ఎన్ని పరమాణువులు మనం వాడాల్సి వస్తుందో ఆ అణువులే మనం పరమాణుకత అంటాం. లోహాలు మరియు కార్బన్ వంటి కొన్ని ఇతర మూలకాలు సరళ నిర్మాణాలను కలిగి ఉండవు, కానీ వీటిలో చాలా అధిక మరియు అసంఖ్యాకమైనటువంటి పరమాణువులు కలిసి బంధించబడి ఉంటాయి. ఇవి సాధారణంగా మనకి ఒకటి కన్నా ఎక్కువ అణువుల చేత బంధించబడి ఉంటాయి. అయితే కొన్ని మూలకాలు వాటి యొక్క పరమాణుకతలు చూద్దాం. ఆర్గాన్ ఏకపరమాణువు, హీలియం ఏక, ఆక్సిజన్ 2, హైడ్రోజన్ 2, నైట్రోజన్ 2, క్లోరిన్ 2, ఫాస్ఫరస్ 4, సల్ఫర్ బహుపరమాణుకత అంటే అప్ టు 8 వరకు ఇవి చేస్తాయి అన్నమాట. మరి కొన్ని సమ్మేళన అణువుల గురించి కూడా మనం మాట్లాడదామండి. మరి ఈ సమ్మేళనాలు ఏంటున్నాయో ఒకసారి చూద్దాం. రైట్, సో ఈ సమ్మేళనాలు ఎలా ఏర్పడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. అంతేకాకుండా సలహాల సూచనలు కూడా తెలియజేయగలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.